లగచర్ల దాడి కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్లీ పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా నిందితులను పరిగి పిఎస్కు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దుద్యాల, కొడంగల్, బోమ్రాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్టు నిర్ధారించిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డిలపై ఆయా గ్రామాలకు చెందిన రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఇష్యూను సీరియస్గా తీసుకున్న పోలీసులు 16 మందిని అరెస్ట్ చేశారు. లగచర్ల ఘటన నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఉపేక్షించేది లేదన్నారు. అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపేందుకు వేదికలుండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్న శ్రీధర్ బాబు అధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలు కలెక్టర్ గారిని పథకం ప్రకారం ఆ వేదిక నుంచి అక్కడి దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు? వచ్చిన తర్వాత దాడి చేసే ప్రయత్నం చేసింది ఎవరు? ఎవరి దమనకాండకు పాల్పడే కార్యక్రమాన్ని ఆలోచన చేసింది ఎవరు? దీని వెనుక ఉన్న కుట్రదారులు దానిపైన ఖచ్చితంగా విచారణ జరపడం జరుగుతుంది. సమగ్ర విచారణ చేసి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి, ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన, సంక్షేమానికి సంబంధించిన పథకాలను అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నం చేసి ఉపేక్షించేది లేదు. ప్రజాస్వామికమైన పద్ధతిలో అభ్యంతరాలు, అనుమానాలు, అభిప్రాయాలు తెలియజేసుకోవడానికి తప్పకుండా ఒక వేదిక ఉంటుంది. ఆ వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అప్రజాస్వామికంగా రౌడీయిజం, గుండాయిజం చేసి ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఉపేక్షించేది లేదు. స్పష్టంగా ప్రభుత్వ పరంగా అందరికీ మేము తెలియజేయదలుచుకున్నాం. ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. 300 మంది పోలీసులతో లగచర్లను ముట్టడించి గ్రామస్తులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వారిని పోలీసులతో బెదిరించాలని చూడటమేంటని ప్రశ్నించారు. ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటో తెలియాలన్నారు. సీఎం వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేపడుతున్న భూసేకరణను తక్షణమే ఆపేయాలన్నారు. అలాగే పోలీసుల అదుపులో ఉన్న గ్రామస్తులను, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్కు వెళ్లిన ఆయన ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. అధికారులపై దాడి వెనుక ఏ రాజకీయ పార్టీ ఉన్నా వదిలిపెట్టొద్దన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించిన ఆయన ఇప్పటికైనా దాడిని ప్రోత్సహించిన వారిని కనిపెట్టాలని కోరారు. కలెక్టర్ మీద దాడి మన తెలంగాణలో అయితే కాకుండా ఎప్పుడు కూడా కాలేదు. నాకు తెలిసినంత వరకు ఏమైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ధర్నాలు చేయండి, మ్యాక్సిమం ఏదో 2 నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి. కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి? ఇదేంది? ఎవరు దీని వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా నేను ఖండిస్తాడు. మా సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఖండిస్తాడు. అది తప్పు. నాకు తెలిసినంత వరకు మా సొంత పార్టీ వాళ్ళు లేరు, కానీ ఎవరో ఉన్నారు. దీని కింద రాజకీయ కుట్ర కూడా ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ మీద దాడి అసలుకు నేను నమ్మలేదు. ఫస్ట్
మన వికారాబాద్ జిల్లా, మన తెలంగాణ, మన వికారాబాద్ జిల్లాలో ఎవరో గుండాగాలు ఇచ్చేసింది. సరే, దాని వెనుక ఊరోళ్ళు ప్రజలు ఉన్నారు, వాళ్ళని తప్పుదారి పట్టించిందా, నిజంగానే వాళ్ళకి నష్టమవుతుందా, ఇవన్నీ చూద్దాం. ఓది కథ అయితే డెఫినెట్లీ ఇది పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనుకుంటున్నాను. కలెక్టర్ మీద దాడి చేస్తే పోలీస్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. కానీ సాధారణ ప్రజల అందరు వందలాది మంది సాధారణ ప్రజలను వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేస్తారు, వాళ్ళని బాధ పెట్టొద్దు. మీరు 3-4 ఉంటారు ఇన్వెస్టిగేటర్స్, వాళ్ళని పట్టుకొని అది చేసినాక ఇన్వెస్టిగేషన్ చేసినాక వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ సాధారణ ప్రజల ఇంటికి పోయి వాళ్ళని హింసించొద్దు అని నాకు పోలీస్ కూడా విజ్ఞప్తి. జనావాసాలు లేని దగ్గరే ఫార్మాసిటీ కట్టాలని సిపిఐ ముఖ్య నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కలెక్టర్ సహా ఇతర అధికారులపైన జరిగిన దాడిని కామ్రేడ్స్ ఖండించారు. ప్రభుత్వం చేపడుతున్న కుల గణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ పైన గ్రామస్తులు దాడి చేశారనిపిస్తుంది. అంటే ఊరికే చేయలేదు, వాళ్ళ ఆస్తులు పోతాయని భయపడుతున్నారు. అది ఫార్మాసిటీ పైన ఒక కాన్సెప్ట్ ఉంది గవర్నమెంట్కి. వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టినా ఫార్మాసిటీకి సంబంధించి పునరాలోచించాల్సిందే. కాలుష్యం లేనిటువంటి పరిశ్రమ పెట్టుకోవడం మంచిది. కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఇవి కానీ ఇంకోటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తూరులో పెట్టుకున్నారు, నాగాసాగర్ పెట్టారు, పెట్టుకొని కావాలండి. అయితే దీన్ని పరిశీలించడానికి కలెక్టర్ పోయాడు. ఇప్పుడు కలెక్టర్ని రమ్మన్నారు, గ్రామ సభలకు వచ్చారు. గ్రామ సభలు పెట్టకపోతే పెట్టాలని తిడతాం మేమే. గ్రామ సభలకు పెడితే అధికారులు కొట్టడం మొదలు పెడితే గ్రామ సభలు ఎట్లా జరుగుతాయి? ఈ విషయంలో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. కలెక్టర్ పైన ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు, దాన్ని వీలు కాదు కూడా. అదే సందర్భంలో రైతుల యొక్క ఇబ్బందులను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎందుకు ఆవేశపడుతుంది, దాన్ని ఒకళ్ళిద్దరు ఎలిమెంట్స్ పొలిటికల్గా ఒక కుట్ర అనుసరిస్తున్నట్టుగా అర్థం అవుతా ఉంది. దానికి వీళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి, ఈ పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫైర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందువలన రెండింటి ఇష్యూస్ని వెడగొట్టి చూడాలి. ఒకటి వీళ్ళ కుట్రని వెడగొట్టి చూడాలి. రెండోది వాళ్ళపైన జరిగిన దాడి, దాని వెనుకున్న మర్మం అది చూడాలి. మూడోది ఆ రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగాలంటే మేమేమంటున్నామంటే ఆ ఊళ్ళో ఇప్పుడేదో దాడి జరిగింది కాబట్టి మరింత మా నారాయణ గారు చెప్పినట్టుగా కక్ష పట్టినట్టుగా ప్రభుత్వం చేయలేదు. వాస్తవంగా అయితే అక్టోబర్ 25న పెద్ద ఘటన జరిగినా రేవంత్ రెడ్డి గారు నేనేమి సపోర్ట్ అని కాదు, కానీ నాకే ఆశ్చర్యం వేసింది. లగచర్లలో అధికారులపై దాడి నేపథ్యంలో దుద్యాల, కొడంగల్, బోమ్రాస్పేట ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయితే కొడంగల్లో ఇంటర్నెట్ బంద్ చేయటం ఏంటని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కొడంగల్లో ఉగ్రవాదులు ఉన్నారా అంటూ నిలదీశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి వచ్చి బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇలా వరి కోతల కాలం, ఇలా రైతులందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసిండ్రు, రేపు వాళ్ళని జైల్లో పడేస్తారు. వాళ్ళ మీద మరి ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసిన కేసు వీళ్ళ మీద పెడతారు. కానీ ఆ దాడికి కారణం మరి ఎవరు? ముఖ్యమంత్రి గారే కారణం. ఇలా ఎక్కడో కాశ్మీర్లో ఇంటర్నెట్ బంధవంగా చూసినాం, లేకపోతే మత కల్లోలాలు జరిగినప్పుడు ఇంటర్నెట్ బంధవంగా చూసినాం. ఇలా ఈ 4 గ్రామాల రైతులు వాళ్ళ కడుపు మంట కోసం పోరాడితే కూడా ఇంటర్నెట్ బంద్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే వీళ్ళంతా టెర్రరిస్టులా ముఖ్యమంత్రి గారు? వీళ్ళంతా ఉగ్రవాదులా? వీళ్ళంతా తీవ్రవాదులా? లేకపోతే దేశద్రోహులా? మీరు చెప్పండి, ఎవరు దేశద్రోహులు? ఎవరు నిజంగా ఈ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం ఈ 1200 ఎకరాలు తీసుకుంటున్నారు? ఎవరి జీవితాలు, ఎవరి కోసం, ఎవరి జీవితాలు మట్టి కొడుతున్నారు మీరు? కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. అమృత్ స్కీమ్ టెండర్లలో రేవంత్ బామ్మరితో పాటు మంత్రి పొంగులేటికి వేల కోట్లు కట్టబెట్టారంటూ ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం ముందుంచామన్నారు. సీఎం రేవంత్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధాని మోదీ చెబుతున్నారు. కానీ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు కేటీఆర్. प्रधानमंत्री जी कह रहे थे पार्लियामेंट इलेक्शन के दौरान कि आरआर टैक्स वसूल होता है। मैं पूछना चाहता हूं प्रधानमंत्री जी से, जब आपको पता है कि ऐसी एक इलीगल टैक्स कांग्रेस पार्टी की एटीएम तेलंगाना से आज जोरों शोर से चल रहा है, ऐसे काम, गलत काम, तो आप क्यों नहीं, आपकी गवर्नमेंट एक्शन लेती है? और साथ ही साथ मैं ये भी पूछना चाहता हूं
कि मनोहर लाल खट्टर जी और उनकी डिपार्टमेंट और यहाँ की गवर्नमेंट ऑफ इंडिया, will you or will you not act on the Amrit scam in Telangana? This will be a litmus test for BJP leadership in Delhi. आप जो भी कहते हो, इस बात में अगर आप विश्वास रखते हो कि कांग्रेस ने एटीएम बना लिया तेलंगाना को और बहुत ऐसे ही चीज आरआर टैक्स, अगर इस बात में सच्चाई है कि आप मानते हो इसमें सच्चाई है, तो आप तहकीकात शुरू करो, जांच शुरू करो, कैंसिल करो, रद्द करो जो अमृत में 8,888 करोड़ का वर्क बुलाया गया, जिसमें ब्रदर इन लॉ को तो 1,000 से ज्यादा करोड़ का वर्क दिया, बाकी लोगों को भी, उसमें तेलंगाना का एक मंत्री को भी काम दिया गया। तेलंगाना का रेवेन्यू मिनिस्टर है श्रीनिवास रेड्डी, उसके कंपनी को भी काम मिला इसमें अमृत में। तो मैं पूछना चाहता हूं, जो आदमी कैबिनेट में बैठता है, जो आदमी अल्टीमेटली टेंडर सैंक्शन करता है, जो इंस्टीट्यूशन टेंडर सैंक्शन करती है, अगर उनके घर वालों को आप काम देने लगते हो, ये कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट नहीं है क्या? ये ब्रीच ऑफ आर्टिकल 191 नहीं है क्या? ऑफिस ऑफ प्रॉफिट क्लॉज अट्रैक्ट नहीं होता है क्या? ये रैम्पेंट करप्शन नहीं है क्या? ये क्रोनी कैपिटलिज्म नहीं है क्या? अगर इस बात में सच्चाई नहीं है तो बीजेपी बता दे देश को कि इसमें कोई गलती हुआ ही नहीं और कांग्रेस ने सही किया जो किया। अगर इस बात में सच्चाई है तो जांच शुरू करो और जिन जिन पे एक्शन लेना है एक्शन लो और दुनिया को बता दो कि यू मीन बिजनेस, वॉट एवर यू से यू स्टैंड बाय इट। కాంగ్రెస్ బీజేపీల బండారం బయట పెట్టేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిలా తాము ఎవరి కాళ్లు పట్టుకోవటానికి వెళ్లటం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ 25 సార్లు ఢిల్లీ వెళ్లారన్న జగదీష్ రెడ్డి తన పదవి కాపాడుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటారని ఆరోపించారు. ఎవరు కాలు మొక్కడానికి పోయిన ఢిల్లీకి ఇప్పుడు 25 సార్లు పోయిన ప్రతిసారి ఎవరెవరి కాలు మొక్కొచ్చిర్రు, ఎంతమందిని పత్రాడుకొని వచ్చిండ్రు, పట్టపగలు దొరికిన దొంగలు, మూడలతో దొరికిన ఆయన ఒక ఆయన, ఈడీకి దొరికిన ఆయన ఒక ఆయన, వీళ్ళు ఢిల్లీకి పోయి ఎవరెవరి కార్లు ఎన్ని సార్లు పట్టుకొని వస్తున్నారు. కేటీఆర్ సాఫ్గా మీ మీదనే కాంప్లైంట్ చేయడానికి పోయిండు, చుట్టూ నీ ఇంటెలిజెన్స్ ఉంది. కేటీఆర్ గారు ఎన్ని గంటలకు దిగిండో వాళ్ళ టీం అంతా, ఎన్ని గంటలల్లో ఆ మంత్రి దగ్గరికి పోయిండో, ఇచ్చి వచ్చి ఎక్కడున్నాడో, మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చిన దాకా ఎక్కడెక్కడ ఉన్నాడో అన్ని మీ ఇంటెలిజెన్స్ ఉంది చుట్టూ. ఏడి పోయిండో చెప్పాలి, నువ్వు ఎవరు కాలు మొక్కిండో నువ్వు చెప్పు. కానీ నువ్వు నీ ముఖ్యమంత్రి పట్టపగలు దొరికిన కేసు నుంచి బయటపడడానికే ఇప్పుడు 25సారి కాలు పట్టుకోవడానికి పోతున్నారా మోడీని, అమిత్ షాని? లేదా ఈడీకి దొరికిన మంత్రులతో సహా ఇప్పుడు చాలా మంది మంత్రులు ఢిల్లీ పోయిన పర్యటనలలో దొంగతనంగా ఎవరెవరి కార్లు ఎన్ని సార్లు పట్టుకొని వచ్చారు లెక్కలు చెప్పాలి. ఢిల్లీ పోయిందే ఎవరు కాలు పట్టుకోవడానికి అయితే బహుశా దేశ చరిత్రలో ఒక ఏడాది కాలంలో 25 సార్లు ఢిల్లీ కాలు పట్టుకోవడానికి పోయిన ఏకైక ముఖ్యమంత్రి వీరే. అక్కడ రెండు ఉంటాయి నాకు పాపం, చీకట్లో పోయి మోడీ కాలు పట్టుకోవాలి, అమిత్ షా కాలు పట్టుకోవాలి, పొద్దుదాకా పోయి రాహుల్ గాంధీ కాలు పట్టుకోవాలి, ఆయన పేరు ఏదో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కదా కేసీ వేణుగోపాల్, వాళ్ళ కాలు పట్టుకోవాలి. ఎందుకంటే పీకొద్దని వీళ్ళ కాలు పట్టుకోవాలి, కేసులు పెట్టొద్దని చెప్పి వాళ్ళ కాలు పట్టుకోవాలి, లేదా పెట్టే కేసులు ఇడిపియమని వాళ్ళ కాలు పట్టుకోవాలి. ముఖ్యమంత్రి అయిన మంత్రివర్గం అయిన కానించి ప్రతి రోజు ఇదే పని వీళ్ళకి. వారానికి ఒక్కసారి పోయి వీని కాలు పట్ట వాని కాలు పట్ట. మేము ఒక్కరోజు పోయినాం, చెప్పిపోయినాం, బాజాప్తగా పోయినాం. మేము రేవంత్ రెడ్డి బండారాన్ని కాదు బీజేపీ బండారాన్ని కూడా బయట పెట్టడానికి పోయినాం. ఇద్దరు మిలాఖత్ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని బయట ఎండగట్టడం కొరికే పోయినాం. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా పడింది. 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అభ్యర్థులు. గ్రూప్ 2 ఎగ్జామ్ను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రూప్ 2 పరీక్షను పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా ఏపీపీఎస్సీ అఫీషియల్గా ప్రకటించింది. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా పడింది. 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అభ్యర్థులు. గ్రూప్ 2 ఎగ్జామ్ను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలి అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రూప్ 2 పరీక్షను పోస్ట్పోన్ చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ అఫీషియల్గా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. రిలయన్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. గత నెలలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీని లోకేష్ ముంబైలో కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మంత్రి వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్తో ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదరటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి కావాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. ఒక్కో బయోగ్యాస్ ప్లాంట్ను 131 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తామన్నారు. 500 రూపాయల బయోగ్యాస్ ప్లాంట్లకు గాను 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు సీఎం. ఈరోజు రిలయన్స్తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం. ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే 500 సిబీజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర 130 కోట్ల ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని, అందులో ఇక్కడనే ఒక 2,50,000 ఉద్యోగాలు మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమల పేరు కూడా రాసుకుంటాం, కౌంట్ వారిగా ఇవ్వాలి. దాంట్లో మళ్ళీ కాంప్రమైజ్ లేదు. అవన్నీ కూడా మేము పబ్లిసైజ్ చేస్తాం. 20 సంవత్సరాల్లో ఎస్జిఎస్టీ కలెక్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కానీ, ట్యాక్సెస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ ఒక 57,650 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క ఫార్మర్కి 30,000 రూపాయలు రఫ్గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 39 లక్షల మెట్రిక్ టన్నుల సిబీజీ ఫర్ యానం వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్కి 7,800 ఎంటీ. దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం. ఇంకొక పక్కన మనం చూస్తే 500 ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూవబుల్ ఫ్యూయల్ 9,38,000 ఎల్సీబీస్కి డైలీ రీప్లేస్మెంట్కి వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్కి ప్రత్యేకంగా. అంతేకాకుండా 110 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పాలసీ వల్ల 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలని మా ఉద్దేశం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం 5 నెలల పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తాజా రాజకీయ పరిణామాలపైన ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఉచిత ఇసుక విధానంపై సమగ్రంగా అధ్యయనం చేపట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని గట్టిగానే హెచ్చరించారు. అంతకుముందు ఉచిత ఇసుక విధానం సరిగ్గా లేదు అంటూ చీరాల ఎమ్మెల్యే కొండయ్య సమావేశంలో లేవనెత్తగా, అసలు ఇసుక విధానం చదివావా అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు చంద్రబాబు. సమస్య ఎక్కడుందో చెబితే ఇప్పుడే పరిష్కారం చెబుతాను అంటూ సవాల్ చేశారు. అలాగే పర్యాటక రంగం అభివృద్ధిపైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రతి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం. అయితే టీటీడీ సిఫార్సు లేఖలపైన రఘురామకృష్ణరాజు లేవనెత్తబోగా ఈ నెల 18న జరిగే బోర్డు మీటింగ్లో సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి లోకేష్ RRRకు సర్ది చెప్పారు. వైఎస్ షర్మిల మరోసారి జగన్పై విమర్శలు చేశారు. కానీ ఈసారి కుటుంబ వ్యాపారాల గురించి కాదు, అసెంబ్లీలో వైసీపీ రోల్ గురించి. జగన్ను నమ్మి ప్రజలు 11 మందిని గెలిపిస్తే అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు ఆమె. ఒకవేళ అసెంబ్లీకి వెళ్లకుంటే తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ లేఖను విడుదల చేశారు. ఇంకోవైపు ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోల్ అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసుకుని కూర్చున్నారు.
ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? సినీ నటుడు పోసానిపై జనసేన నేతలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా పోసాని వ్యాఖ్యలు చేశారంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు. వెంటనే పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెలలో సంచలనం సృష్టించిన జన్వాడ లిక్కర్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ పాజిటివ్ కేసులో విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావడంతో మోకిలా పిఎస్లో ఎన్డీపీసీ సెక్షన్ క్రింద కేసు నమోదైంది. దీంతో విజయ్ మద్దూరి దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆదివాసీ వర్గాలను విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ యువరాజు కూడా విదేశాల్లో ఇదే విషయాన్ని చెబుతున్నారు అంటూ రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ మహాయుతి ప్రభుత్వంతో అభివృద్ధి డబుల్ స్పీడ్తో దూసుకెళ్తుందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని, ఆ విషయంలో కాంగ్రెస్ పీహెచ్డీ చేసిందని ప్రధాని సెటైర్ వేశారు. सारे आदिवासी समाज की छोटी छोटी जातियां अपने आप को एसटी के नाते भूल जाए, आदिवासी के नाते भूल जाए, सिर्फ जाति के रूप में याद रखे और आपस में लड़े, आपकी एकता टूट जाए, ये कांग्रेस का खतरनाक खेल है. कांग्रेस गौंड समाज को राजगौंड से लड़वाना चाहती है. జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి తొలి విడత పోలింగ్ జరగనుంది. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఫస్ట్ ఫేజ్లో 43 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ 43 స్థానాల్లో 683 మంది అభ్యర్థులు బరిలో ఉంటారు. రాష్ట్రంలో మొత్తం 2,60,00,000 మంది ఓటర్లు ఉండగా తొలి విడతలో 1,37,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు పోలింగ్ ప్రారంభం కానుండటంతో పోలింగ్ స్టేషన్లకు ఇప్పటికే సిబ్బంది ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. మరోవైపు రేపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఒక లోక్సభ 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. రాజస్థాన్లో 7, బెంగాల్లో 6, అసోంలో 5, బీహార్లో 4, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్లో 2, గుజరాత్, కేరళ, మేఘాలయ, ఛత్తీస్గఢ్లలో ఒక్కో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఉప ఎన్నికల్లో వాయనాడ్ లోక్సభ స్థానం హాట్ సీట్గా మారింది. ఈ స్థానంలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎంపీగా ఎన్నికవగా ఆయన రాజీనామాతో ప్రియాంక గాంధీ బరిలో దిగారు. ఆమెకు పోటీగా ఎన్డీఏ నుంచి నవ్య హరిదాస్, ఎల్డీఎఫ్ నుంచి సత్యన్ మోకెరియాతో పాటు మరో 13 మంది అభ్యర్థులున్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బ్యాగ్ను తనిఖీ చేసిన విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. ఎన్నికల నిబంధనల ప్రకారంగానే ఠాక్రే బ్యాగ్ను పరిశీలించామన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలోనూ బీహార్లో కొంతమంది నేతలు ఇదే విధమైన ఆరోపణలు చేశారని, కానీ ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సంబంధించిన విమానాలు, హెలికాప్టర్లను కూడా తనిఖీ చేశామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల హెలికాప్టర్లను తనిఖీ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఆదేశాలిచ్చామన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం యవత్మాల్కు వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగ్ను తనిఖీ చేశారు అంటూ శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శివసేన యూబీటీ నేతల ఇళ్లు, బ్యాగ్లు, హోటళ్లు, హెలికాప్టర్లను మాత్రమే ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేస్తున్నారని, అధికార కూటమికి చెందిన ప్రముఖ నాయకుల విషయంలో ఇలాంటి నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీకి చెందిన నేతల హెలికాప్టర్లను ఎప్పుడైనా తనిఖీ చేశారా అంటూ ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు. అధికారుల చర్యలను పలువురు శివసేన యూబీటీ, ఇతర ప్రతిపక్ష నేతలు ఖండించారు. ఈ ఇష్యూ చర్చకు దారితీయడంతో ఎన్నికల నిబంధనల ప్రకారంగానే
ఠాక్రే బ్యాగ్ను పరిశీలించినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. బిజినెస్ అప్డేట్ చూస్తే దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లకు బిగ్ షాక్ తగిలింది. దాదాపు 6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. బ్యాంకింగ్, ఫినాన్షియల్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 24,000 దిగువకు జారిపోయింది. కానీ నిరాశాజనక త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతూ ఉండటం సెంటిమెంట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 820 పాయింట్ల నష్టంతో 78,675 పాయింట్ల వద్ద ముగిగా అటు నిఫ్టీ 257 పాయింట్ల నష్టంతో 23,883 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ షేర్లు నష్టపోగా సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. మిస్ టీన్ యూనివర్స్ కిరీటం భారత్కు చెందిన 19 ఏళ్ల యువతికి దక్కింది. దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా జరిగిన పోటీల్లో తృష్ణ రే విజేతగా నిలిచింది. పెరు, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్ సహా పలు దేశాలకు చెందిన మోడల్స్ ఈ పోటీలో పాల్గొనగా వారందరినీ వెనక్కు నెట్టి మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని తృష్ణ రే సొంతం చేసుకుంది. పెరుకు చెందిన అన్నే థోర్సెన్, నమీబియాకు చెందిన ఫ్రెషియస్ ఆండ్రీలు 2, 3 స్థానాల్లో నిలిచారు. ఒడిశాకు చెందిన తృష్ణ భువనేశ్వర్లోని కేఐఐటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది. గత ఏడాది జరిగిన మిస్ టీన్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. తాజాగా ఇంటర్నేషనల్ పోటీలోనూ విజయం సాధించింది తృష్ణ రే. ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.